Guys, we are now finally at the last point of India. Welcome to Sri Lanka. We are at Ghost Town. Guys, we are saying a final goodbye. अब ब्रेक लगाना मुश्किल हो रहा है, ऑटोमेटिक ब्रेक लग रहा है हवा में, तो अब इसको निकाल के अलग करना है हमें। Good morning, guys. Welcome from ధనుష్కోడి బీచ్ ఇదంతా. అండ్ టైం వచ్చేసి 6:20 అవుతున్నది. వాటర్ అయితే ఇక్కడ చాలా బ్లూయిష్ ఉన్నాయి. ఎంత బాగుందో బ్యూటిఫుల్గా వాటరు. ఈడ అలల ప్రెషర్ చాలా గట్టిగా ఉన్నది, నిజంగా గట్టిగా కొడుతున్నాయి అలలు. గైస్, వీఆర్ నౌ ఫైనలీ ఎట్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇదే లాస్ట్ పాయింట్, దీని తర్వాత ఇంకా రోడ్ లేదు. ఏర్పడలేదు కానీ మంచిగానే మంది ఉన్నారు, చాలామంది వచ్చారు. పొద్దున 7 o'clock ఫైనలీ మన బండితో వచ్చినాము లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాకి. మనం కూడా వాటర్ దగ్గర దాకా పోదాము, కొంచెం లోపట్లకి. ఎక్కడాకా నడవనికి వస్తుంది ఆడదాకా. నేనైతే మొత్తం మునుగుతలేను. ఈడనే నీళ్ళు ఎట్లున్నాయి, అక్కడ కొంచెం ఉన్నాయి, ఇటు ఎక్కువ ఉన్నాయి, ఈడ లేవు. ఇది ఒక చిన్న ఐలాండ్ టైపు. ముందు అక్కడ దాకా కూడా లోతు లేదు అసలు. ఇప్పటికే చాలా ముందుకు వచ్చేసిన. ఆ నుంచి ఇది దాకా వచ్చిన, ఇంకా కొంచెం ముందున్నది కానీ నేను పోవట్లే, ఇన్నే అయిపోతా. ఏమన్నా ఫీలింగ్ కదా. ఇగో ఇది ఇండియా ఎందుకు ఇట్లా ఉందంట చూడాడు. ఇప్పటి వరకు అటు సైడ్ చూసుకోము కదా, ఇటు సైడ్ చూసుకుంటే ఏం బీచ్ టైప్ ఏం లేదు, జస్ట్ రాక్సే ఉన్నాయి ఆడికి వెళ్ళి దాకా. ఇప్పుడు నేను ఉన్న ఈ ప్లేస్ ఏరియల్ వ్యూ ఇట్లుంటుంది. వచ్చినాము అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బీచ్ లెక్క కనబడ్డది. రాళ్ళు అవేం లేవు, కొంచెం బీచ్ టైప్ ఉంటే ఇక్కడ వచ్చి ఆగుతున్నాము. చాలా బాగున్నది బీచ్ అయితే. అండ్ వాటర్ కలర్ కూడా సూపర్ అంటే సూపర్ బ్లూ ఉన్నది మంచిగా. అటు సైడ్ బ్లూ, ఇటు సైడ్ గ్రీనిష్ బాగుంది. దుర్గా పట్టేసాడు క్రాబ్ని. ఆల్రైట్ గైస్, వీఆర్ ఎట్ గోస్ట్ టౌన్. వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లెట్స్ ఎక్స్ప్లోర్ సమ్ మోర్. ఇది చర్చ్ ఉన్నట్టున్నది. అండ్ దీని స్టోరీ ఏందనేది కొంచెం నేను ఇది చూడాలా. ఇక ఇక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి. మొత్తం నాకు తెలిసి సునామీ కొట్టుకపోయినాయా మరి ఏంటిదా ఏదో ఉన్నది. ఒకప్పుడు నాకు తెలిసి ఇక్కడ సునామీ వచ్చిందో మరి ఏదో అట్లాంటిది వచ్చి ఉంటుంది, దాన్ని బట్టి. అండ్ ఇక్కడ ఇల్లులన్నీ కొట్టుకపోయి ఉంటాయి. అండ్ ఒక చిన్న పియర్ టైప్ ఉన్నది, ఇక్కడ దాకా వచ్చినాము.
మేము ఇక్కడ పియర్ దగ్గర ఉన్నాం కదా, ఒక మెసేజ్ వచ్చింది, వెల్కమ్ టు శ్రీలంక అంట. 15 minutes బ్యాకే వచ్చింది, వెల్కమ్ టు శ్రీలంక అంట. యూ డోంట్ హ్యావ్ అన్ యాక్టివ్ ఇంటర్నేషనల్ రూమింగ్ ప్యాకేజ్. 1 hour బ్యాక్ వచ్చింది, వెల్కమ్ టు శ్రీలంక. महाराष्ट्र से गोवा, गोवा से केरला, कर्नाटका, तमिलनाडु, अब श्रीलंका भी हो गया. Guys, we are saying a final goodbye to Pamban Bridge. ఈ రామేశ్వరం నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయినాము, ఒక 20 minutes అట్లా అయ్యింది. రామేశ్వరంని కలిపే ఈ బ్రిడ్జ్, పంబన్ బ్రిడ్జ్కి టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం వచ్చింది. తొట్టియాం అనే ఊరికి కొంచెం ముందులా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం బనానా ఫార్మ్స్ కనబడ్డాయి. ఎన్ని బనానా ఫార్మ్స్ ఉన్నాయంటే ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం అవే. దాదాపు ఒక 1/2 kilometer నుంచి ఉన్నది. చాలా అంటే చాలా ఉన్నాయి బనానా ఫార్మ్స్. ఆల్రైట్ 5:45 అవుతుంది. ఇప్పుడే డైవర్షన్ తీసుకొని NH44కి ఎక్కుతున్నాము. బెంగళూరు ఇంకొక 230 kilometers ఇక్కడ చూపెడుతున్నది మ్యాప్లోనే. మా 249 kilometers చూపెడుతున్నది. చాలా హైవేకి దంచడమే కొంచెం. గైస్ ఇక్కడ ఒక దగ్గర ఊర్లో ఎంటర్ అయినాము. లెఫ్ట్ సైడ్ చూసే పంట వేసారు, మొత్తం లైట్స్ వేసి పెట్టిర్రు, చాలామంది వేసారు. ఈ పంట ఇది ఏం పంటను అనలైజ్ చేస్తున్నాను కానీ నాకేం తెలుస్తుంది. చూస్తేనేమో బంతో చామంతో ఉంటుంది, అట్లనే ఉన్నది. మరి ఏదో ఏమో తెలియదు కానీ మొత్తం ఇట్లా దాదాపు ఒక 5 kilometers నుంచి మస్తు మంది ఇట్లా వేసి పెడుతున్నారు. చూడండి మొత్తం అవే పంటలు అట. ఆడదాకా ఎంత దూరం కనబడుతుందో అంత దూరం ఎంతమంది వేసారు. అది ఏం పంటలో ఏమో కానీ అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇంకా ఏం పంట చూసినాము. బెంగళూరు దాటినాము. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది నంది హిల్స్ కొండ. అండ్ హైదరాబాద్కి ఇంకొక 500 kilometers ఉన్నది. ఇది పెనుకొండ లెఫ్ట్ సైడ్ అండ్ పెనుకొండ బైపాస్. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఎంత సూపర్ ఉన్నది. गाड़ी का फर्स्ट डे गाड़ी बंद हो लास्ट डे स्क्रू वाइब्रेट होकर उसका निकल गया साइड वाला. क्या बोलते हैं इसको क्या बोलते हैं? हाँ, नकल गार्ड, हैंड गार्ड का. और अब ब्रेक लगाना मुश्किल हो रहा है. ऑटोमेटिक ब्रेक लग रहा है हवा में, तो अब इसको निकाल के अलग करना है हमें. हवा बहुत तेज चल रहा है. पर కర్నూలుకి ఒక 15 kilometers ముందు ఆగినాము. ఇంకా హెల్మెట్ కూడా ఇప్పలేదు. ఇక్కడ టీ తాగుదామని ఆగినాము ఇక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ప్లేన్. చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఇది. అసలు అది ఉన్నదని నాకు కూడా తెలియదు. మనీష్ కూడా చూసి చెప్తున్నాడు అలా కూడా ప్లేన్ కనబడుతున్నాను. నేను ఇంకా పైకి చూస్తున్నా, పైన ఏమన్నారా అని చూస్తే పైన కిందనే పక్కకి కూడా. అండ్ మనీష్ భాయ్ బండికి ఇంకో ప్రాబ్లం వచ్చింది. అక్కడ కనబడుతుందా ఆయిల్ ఇప్పుడే ఇంకా ఇంజన్ ఇంకా స్టార్ట్ అయింది. ఇంజన్ ఆయిల్ డబ్బా తీసుకున్నాము, టాప్అప్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఒక 150 kilometers నుంచి అనంతపూర్. అసలు